ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాంతత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము, వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తుంటాయి, ఇక్కడ బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి అంతా కూడా విశ్లేషణ జరుగుతూ ఉంటుంది చెప్తుంటాం. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు రోజున జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, రాష్ట్రాధిపతి అంతా కూడా యోగకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో రాజయోగ కారణం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలతాతని శనీశ్వరుడు అందడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవం పెరగడం కానీ, పేరు ప్రఖ్యాతాలు లభించడం కానీ, విశేషమైన పుణ్య ఫలితం లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. మే నుంచి ఆగస్టు దాకా మీకు విశేషమైన ధనప్రాప్తి లభించడం కానీ, ఆకస్మిక ధనయోగం సిద్ధించడం కానీ, 5 గ్రహాల అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుణ్యప్రవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో రాహుకి, చంద్ర భగవానుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తే కనుక విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. విదేశంలో మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో శుక్రుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే పంచమస్థ బృహస్పతి యోగం, షష్ఠ స్థానంలో అంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారుతున్నారు. వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ కారణం అవుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా మంచి పుణ్యయోగం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో మీరంతా కూడా పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నం చేయండి, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి, ప్రధానంగా అన్నదానం చేస్తూ ఉండండి, విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహుకి, శనీశ్వరుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. జన్మ జన్మాంతరమైన సకల గ్రహదోష నివారణ అంతా కూడా తీరిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది, విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
విశేషంగా ఉద్యోగుల్లో మార్పు సిద్ధించడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, స్థానచలనం జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధికృతులు, శ్రీ సూక్త విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ మూలమంత్ర జపాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకం ప్రకారంగా ఈ శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉండండి. అదృష్టం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ఈ యొక్క మంగళవారము, శనివారము మరియు గురువారము, శుక్రవారం పూట తమలపాకు పూజ చేస్తూ ఉండడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు, నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు, నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మకాదేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం ఇస్తుంది.